అంతటితో ఆగదు. దాని తర్వాత వాళ్ళ అమ్మ బయటకు వస్తుంది, వాళ్ళ చిన్నమ్మ బయటకు వస్తుంది. వాళ్ళు ఏమంటారు? నా 18,000 ఏమైంది అని అంటారు. అంతటితో కూడా సరిపోదు. దాని తర్వాత ఆ వాళ్ళ అమ్మలు బయటకు వస్తారు, ఆ వాళ్ళ అత్తలు బయటకు వస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమంటారు? మాకు 50 ఏళ్ళకే 48,000 ఇస్తానన్నావు కదా, మా 48,000 సంగతి ఏంది అని అంటారు. అంతటితో కూడా ఆగిపోదు. 20 ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తాడు, 20 ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తాడు. వచ్చి 20 25 ఉన్న పిల్లోడు బయటకు వస్తాడు. వచ్చినప్పుడు ఏమంటారు? నా 36,000 ఏంది, నా నిరుద్యోగ భృతి ఇస్తానన్నాను, 36,000 పరిస్థితి ఏంది అని అంటాడు. అంతటితో కూడా ఆగిపోదు. ఆ ఇంట్లో నుంచి రైతన్న బయటకు వస్తాడు. వచ్చి నా 26,000 సంగతి ఏంది అని అంటాడు. చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తే సూపర్ 6 సూపర్ 7 గాలికి ఎగిరిపోయాయి. చివరికి ఇంతకుముందు ఎవరు అన్నారు అక్కడి నుంచి ఫ్రీ బస్ అని, చివరికి చిన్న చిన్న హామీలైనా కూడా, చిన్న హామీలైన ఉచిత బస్సులు లాంటివి కూడా, ఏదో నువ్వు వచ్చావు, నువ్వేదో ఇస్తానన్నావు, ఏదో మా పులివెందుల నుంచి విశాఖపట్నం పోయేటప్పుడు విశాఖపట్నం చూసుకొని వద్దామని చెప్పి మేమంతా అనుకున్నాం, ఏమైందయ్యా అని చెప్పి అడే పరిస్థితిలో ఉన్నారు. మా కడప నుంచి కూడా విశాఖపట్నం, విజయవాడ నుంచి కూడా అట్లా విశాఖపట్నం పోయి, లేకపోతే మా కర్నూలు నుంచి అమరావతికి పోయి అమరావతి చూసుకొని వద్దాం అనుకున్నాం. పొద్దున పోయి సాయంత్రానికి వద్దాం అనుకున్నాం. ఆ బస్సు కూడా ఏమైంది అని అడిగే పరిస్థితి. సూపర్ 6 సూపర్ 7 గాలికి ఎగిరిపోయాయి.